సృజన అంటే నేను ఎర్లియర్ ఐ వాస్ టాకింగ్ టు సమ్ పోస్ట్ ప్రొడక్షన్ టీమ్ అన్నపూర్ణ సివి రావు గారితో మాట్లాడుతున్నాను. ఓకే. సో ఆయన ఏం చెప్పారంటే ఒక ఫస్ట్ కాపీ అనేది ఒక ఎడిటర్ అంటే దో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ యువర్ జాబ్, డైరెక్టర్ కూడా కూర్చొని ఎడిటర్తో ఒక ఫస్ట్ కాపీ సెట్ చేసి ఇది ఫైనల్ అని చెప్పేసి డిఐకి లైక్ వాట్ ఆర్ ద పోస్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్ అది అనేది మోస్ట్లీ లేట్గా వస్తుంది. సో దానివల్ల పోస్ట్ ప్రొడక్షన్ యూనిట్ ఎవరైతే ఉన్నారో ఆ డిఏ కావచ్చు, మిక్సింగ్ కావచ్చు, వాట్ ఎవర్ ద యూనిట్స్, సో దే ఆర్ సఫరింగ్ అని ఆయన చాలా స్పెసిఫిక్గా చెప్పారు. సో వై డస్ దట్ హ్యాపెన్ అంటే ఇప్పుడంటే మీకు ఓకే ఇక్కడ ఎవిడెంట్ ఇట్ ఈస్ అ సెన్సర్ ఇష్యూ, అక్కడ సెన్సర్ కాపీ సెన్సర్ సర్టిఫికేషన్ వస్తే తప్ప యూ కాంట్ ఇవన్నీ మాస్టరింగ్ ఇవన్నీ కూడా ఫైనల్ చేయలేరు కాబట్టి. బట్ మోస్ట్ ఆఫ్ ద ఫిలిమ్స్కి అదే జరుగుతుంది కదా. సో అది ఎందుకు జరుగుతుంది అండ్ ఎలా అవాయిడ్ చేయొచ్చు దాన్ని? అది ఇక క్రియేటివ్‌ది జస్ట్ దట్ చూస్తా ఉంటాము. ఇంకేమైనా చేయొచ్చేమో ఏమంటామంటే అవాయిడ్ చేయొచ్చు అంటే చెయ్యొచ్చు. ఇట్స్ జస్ట్ దట్ క్రియేటివ్‌గా కూర్చొని అందరం చూస్తున్నప్పుడు ఇదొకటి చేసి పంపుదామా, ఇది ఇంకో చేంజ్ చేద్దామా అన్న దగ్గరే వస్తదండి. అంతకు మించి అది క్రియేటివ్‌గా ఈ లేట్ చేసుకోవటం తప్ప ఇంకేమైనా బెటర్ చేయొచ్చా అన్న దగ్గర తప్ప అదర్‌వైజ్ ఇంకే రీజన్ ఉండదు దానికి. మనం సో అండ్ చాలా సార్లు మేము పంపాక కూడా మళ్ళీ ఏవో చేంజెస్ చేసి మళ్ళీ రీల్స్ బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్ళటం జరుగుతానే ఉంటది. సో ఈ క్రియేటివ్ ఫీల్డ్ లో ఐ థింక్ ఇట్స్ డిఫికల్ట్ టు అవాయిడ్. అది ఒకసారి ఒకేసారి పంపించేసి వెళ్తే సీమ్లెస్ గా ఉంటది కానీ మనకు గబకన్ ఒక పాయింట్ అనిపించి కానీ యూ కాంట్ లెట్ ఇట్ గో, లైక్ యూ ఫీల్ లైక్ డూయింగ్ ఇట్ కదా. సో ఇది జరుగుతానే ఉంటది. హార్డ్షిప్స్ ఇన్ ద పోస్ట్ అనుకోండి అంతే. ఎందుకంటే